గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసు ఈరోజు హియరింగ్ ఉంది. సెప్టెంబర్ 9న జరగాల్సిన గ్రూప్ 2 హియరింగ్ టైం ఫ్యాక్టర్ కారణంగా సెప్టెంబర్ 11కి వాయిదా వేయడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నది ఈరోజు గౌరవ ఏపీ హైకోర్టు యొక్క కాజ్ లిస్ట్. ఇది ఈ లిస్ట్లో గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసు ఐటెం నెంబర్ 71 నుండి 84 వరకు ఉన్న ఆల్ కేసెస్ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్కి సంబంధించిన ఫైల్ కాబడిన కేసెస్ ఇవి. ఇక్కడ ఐటెం నెంబర్ 71 అంటే లాస్ట్ హియరింగ్లో గ్రూప్ 2 కేసు ఐటెం నెంబర్ 90 ఉండేది. లంచ్ తర్వాత ఈ కేసు సీరియల్ నెంబర్ రీచ్ కావడం జరిగింది. టైం ఫ్యాక్టర్ కారణంగా ఈ కేసుని సెప్టెంబర్ 11కి వాయిదా వేశారు జడ్జి గారు. ఈరోజు కూడా 71 ఐటెం నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా ఆఫ్టర్ లంచ్ విచారణకు రావడానికి అవకాశం ఉంది. గ్రూప్ 2 కేసుకి సంబంధించి 1-to-1 ఆర్గ్యుమెంట్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ప్రైమరీ లెవెల్లో పిటిషనర్స్ ఆర్గ్యుమెంట్స్, రెస్పాండెంట్స్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇంప్లీడ్ పిటిషనర్స్ కూడా ఉన్నారు. ఇంప్లీడ్ పిటిషనర్స్ ఆర్గ్యుమెంట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. 1-to-1 ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయితే ఈ మంత్ ఎండింగ్ లోపు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కేసుకి సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ను అభ్యర్థులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రూప్ 2 కేసుకి సంబంధించి అట్లీస్ట్ 4 to 5 అవర్స్ పాటు కంటిన్యూగా ఆర్గ్యుమెంట్స్ 1-to-1 ఆర్గ్యుమెంట్స్ కొనసాగితే గ్రూప్ 2 కేసు ఫైనల్ స్టేజ్కి వచ్చేసినట్లే. గ్రూప్ 2 నోటిఫికేషన్ పైన వచ్చే జడ్జిమెంటే గ్రూప్ 1 కూడా వర్తిస్తుంది. కాబట్టి ఈ సెప్టెంబర్ మంత్లో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్కి సంబంధించి ఒక క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. చాలామంది అభ్యర్థులు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కేసును తెలంగాణ గ్రూప్ 1 కేసుతో పోల్చుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే తెలంగాణ గ్రూప్ 1 కేసులో నిన్న వచ్చిన జడ్జిమెంట్కి సంబంధించి ఈ గ్రూప్ 1 కేసులో టోటల్ నోటిఫికేషన్ను సెట్ అసైడ్ చేయమని, రద్దు చేయమని కేసు ఫైల్ చేయలేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 విషయానికి వస్తే ఎంటైర్ నోటిఫికేషన్ ప్రాసెస్లో రోస్టర్ కేటాయింపులో తప్పులు జరిగాయని, జీవో నెంబర్ 77 ఫాలో కాలేదని, సో ఈ కారణాల వల్ల పిటిషనర్ ఎంటైర్ నోటిఫికేషన్ను సెట్ అసైడ్ చేయమని పిటిషన్ను గౌరవ ఏపీ హైకోర్టులో ఫైల్ చేయడం జరిగిందనమాట. ఈ రెండు కేసెస్కి చాలా డిఫరెన్స్ ఉంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 కూడా ఎంటైర్ నోటిఫికేషన్ను రద్దు చేయలేదు. కేవలం మెయిన్స్ రిజల్ట్ని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ను మాత్రమే రద్దు చేయడం జరిగింది. ఈ డిఫరెన్స్ని గుర్తుపెట్టుకోండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ తమకు అత్యంత విలువైన యుక్త వయసుని కోల్పోతున్నారు. కారణం ఏంటంటే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎగ్జామ్ షెడ్యూల్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎగ్జామ్ రాయాలో తెలియదు. ఎగ్జామ్ కంప్లీట్ అయినప్పటికీ న్యాయ వివాదాల కారణంగా ఎన్ని సంవత్సరాలకి నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొనుంది. మన జీవితంలో అత్యంత విలువైంది యుక్త వయసు. యుక్త వయసు కోల్పోయామంటే అది తిరిగి రాదు. వందల వేల కోట్లు డబ్బులు ఇచ్చినా యుక్త వయసును తిరిగి సంపాదించుకోలేం. దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్లీ అలాంటి పరిణామాలే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ పరిస్థితి చూస్తే దానిపైన సింపతి చూపించాలా, జాలి చూపించాలా ఏం అర్థం కావట్లేదు. 2022 ఏప్రిల్లో జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ఇప్పటికి కంప్లీట్ అవుతుందో ఇప్పటికీ ఒక అంచనాకు అభ్యర్థులు రాలేకపోతున్నారు. నిన్ననే గౌరవ తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరో 8 months లోపు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. ఇది సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ అనమాట. దీనిపైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డివిజన్ బెంచ్లో అప్పీల్కి వెళ్ళాలని చూస్తోందని వార్తలు వస్తున్నాయి. బట్ నాట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఆ తర్వాత ఇది సుప్రీంకోర్టు కూడా వెళ్తుందేమో చెప్పలేం. ఇప్పటికీ తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసి 3 years కంప్లీట్ అయిపోయింది. ఈ 8 months కూడా కలుపుకుంటే 4 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి 4 years పైన టైం తీసుకుంటుందంటే
అభ్యర్థులు ఎంత నష్టపోతున్నారో ప్రతి అభ్యర్థి సిన్సియర్ క్యాండిడేట్స్ ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ కదా, ఇక్కడ ఏపీపీఎస్సీలో జరుగుతున్న పరిణామాలకు ఏం సంబంధం అని అనుకోవడానికి వీల్లేదు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎఫ్ఆర్ఓ మొదలైన నోటిఫికేషన్స్ పైన కేసులు ఇంకా కొనసాగుతున్నాయి. మీ అందరికీ తెలుసు ఈ విషయాలు. గత చరిత్రను పరిశీలిస్తే సింగిల్ బెంచ్లో ఇచ్చిన తీర్పు పైన డివిజన్ బెంచ్కి ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళిన చరిత్ర ఉంది. సో అలాంటి పరిణామాలు తెలంగాణ గ్రూప్ 1 విషయంలో జరిగితే మొత్తం నోటిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఎప్పటి కంప్లీట్ అవుతుందో ఇప్పుడే అంచనాకు రాలేం. గౌరవ తెలంగాణ హైకోర్టు టోటల్ సెలక్షన్ ప్రాసెస్ని 8 months లోపు కంప్లీట్ చేయమని చెప్పింది. అంతవరకు ఓకే. బట్ ఈ 8 months పాటు ప్రిపరేషన్కి అభ్యర్థులకి ఎవరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు? ఒక్కొక్క కుటుంబం పైన ఎంత ఫైనాన్షియల్ బర్డెన్ పడుతుంది? దాంతోపాటు అత్యంత విలువైన సమయాన్ని ఎంతో కోల్పోవాల్సి వస్తుందన్నమాట అభ్యర్థులు. ఈ పరిణామాలన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారో ఒకసారి మీరు ఆలోచించండి. 2023 డిసెంబర్లో జారీ చేసిన నోటిఫికేషన్స్ పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇలాగే ఉంది. జీవో నెంబర్ 77 బేస్ చేసుకుని వచ్చిన నోటిఫికేషన్స్ పైన ఇప్పటికీ న్యాయస్థానాల్లో కేసులు నడుస్తూ ఉన్నాయి. ఈ సెప్టెంబర్ మంత్లో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ పైన క్లారిటీ వచ్చినప్పటికీ, జడ్జిమెంట్ వచ్చినప్పటికీ, జడ్జిమెంట్ ఎలా ఉంటుందో మనం ముందే ఇప్పుడే చెప్పలేం. సో ఒకరికి అనుకూలంగా ఒకరికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఎవరికి అనుకూలంగా వచ్చినా ఎవరికి వ్యతిరేకంగా వచ్చిన వారు జడ్జిమెంట్ను జీర్ణించుకోలేక దీనిపైన అప్పీల్కి వెళ్ళడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి పరిణామమే చోటు చేసుకుంటే ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయో ఇప్పుడే చెప్పలేం. ఎప్పుడైనా సరే వ్యవస్థ పైన నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి. బట్ 2 తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి వ్యవస్థ పైన అభ్యర్థులకి నమ్మకం సన్నగిల్లుతోందేమో అనిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు కూడా వాటికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ట్రాన్స్పరెన్సీ విషయంలో నమ్మకం బలహీనపడుతోంది. మరోసారి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా, రిపీట్ కాకుండా నిరుద్యోగ అభ్యర్థులందరూ సంఘటితమై రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకుని రావాల్సిన బాధ్యత, అవసరం 2 నిరుద్యోగ అభ్యర్థులపైనే ఉన్నాయి. లేదంటే నష్టపోయేది నిరుద్యోగ అభ్యర్థులే. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ వారికి జరిగే నష్టం అంటూ ఏంది ఉండదు. సో ఈ విషయం పైన నిరుద్యోగ అభ్యర్థులు సీరియస్గా ఆలోచించి తమ భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. సో వెయిట్ ఫర్ టుడేస్ ఆర్గ్యుమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.